అది రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. అక్కడ రాజకీయాలు ఎప్పుడే మలుపు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు. తాజాగా ఆ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో షాడో కేంద్ర మంత్రిలా చలామణి అవుతున్న ఒక నాయకుడిని ఎమ్మెల్యే కూతురు గెట్అవుట్ అంటూ గెంటేసినంత పని చేయడంపై పెద్ద చర్చే జరిగింది. ప్రతి విషయంలో తలదూరుస్తున్నాడని కేంద్ర మంత్రి అనుచరుడిపై ఎమ్మెల్యే కూతురు కన్నెర చేసేదాకా వచ్చింది. కార్యకర్తల ముందే తలంటేదాకా వచ్చింది. ఇంతకీ తిట్లు తిన్న ఆ నాయకుడెవరు? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది హైడ్రామా? ఒకసారి చూద్దామా? శ్రీకాకుళం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కింజారపు సోదరుల ముద్దుల మేనలుడు మెండ దాసునాయుడుపై సాక్షాత్తు అతని బావ అయిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలోని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్లెస్ ఫెలో అనే పదం వాడుతూ అందరితో ఆగకుండా కోపం పట్టలేక గెట్అవుట్ అనేశారు. అసలు ఎమ్మెల్యే కూతురు దాసునాయుడుపై అంతలా కోపడ్డానికి కారణాలేంటి? అనుకోకుండా అక్కడ జరిగిన ఇష్యూతోనే అలా అనాల్సి వచ్చిందా అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు దాసునాయుడు మంత్రి అచ్చెన్నాయుడు మామానో, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బావానో గాని దూకుడుగా వెళుతున్నారు. అంతా తానే అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అంతా తానే అన్నట్లు అనేక వ్యవహారాలు నడుపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను, ఇతర నాయకులను ఓవర్టేక్ చేసి చక్రం తిప్పుతున్నారు. కానీ నరసన్నపేటలో ఆయన ఆధిపత్యం సాగలేదు. అందరి ముందే తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు దాసునాయుడు. ప్రతి విషయంలోనూ ఆయన జోక్యం పెరగడాన్ని ఎమ్మెల్యే రమణమూర్తితో పాటు ఆయన కూతురు ఒప్పుకోవడం లేదని, అందుకే అందరి ముందే అంతలా ఆగ్రహించారనే వాదన ఉంది. అర్చన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అయినప్పటికీ అక్కడ కింజారపు కుటుంబం ప్రత్యేకంగా కోటరీని నడుపుతోందని రమణమూర్తి వర్గం ఆరోపిస్తూ వస్తోంది. సొంత నియోజకవర్గం కావడం, బావ కేంద్ర మంత్రిగా, మామ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతుండటంతో దాసునాయుడు ఎమ్మెల్యేని ఓవర్టేక్ చేసి పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు రమణమూర్తి వర్గం నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా పోలాకి మండలంలోని అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి విడిపోయి నరసన్నపేటలో చేరిన 14 పంచాయతీల టీడీపీ క్యాడర్ ఇప్పటికీ నిమ్మాడ నాయకత్వంపైనే ఆధారపడుతున్నారనేది వాస్తవం. ఆ గ్రామాల్లోని దాసునాయుడు స్వగ్రామం యాట్ల బసివలస కూడా ఒకటి. క్రమేణా ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు అందుబాటులో లేకపోవడంతో దాసునాయుడుకు టచ్లోకి వెళ్లిపోతున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకునే ఎమ్మెల్యే కూతురు ఆయన్ని గెట్అవుట్ అని ఉండవచ్చని కొందరంటున్నారు. దాసునాయుడుపై ఎమ్మెల్యే కూతురి వ్యాఖ్యలతో నరసన్నపేట టీడీపీలో అంతర్గత రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర మంత్రి దగ్గర దీన్ని చర్చకు పెట్టాలని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని దాసునాయుడు వర్గం డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నుంచి మెండ దాసునాయుడే పోటీ చేస్తారని, అప్పుడు తామేంటో చూపిస్తామని బీరాలు కూడా పలుకుతోంది ఆయన వర్గం. మరోవైపు జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వర్గం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై సమాలోచనలు చేస్తోంది. అయితే మెండ దాసునాయుడు తీరుని మాత్రం జిల్లాలోని కొన్ని నియోజకవర్గ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గోండు శంకర్ని కూడా ఓవర్టేక్ చేస్తూ జిల్లాలో ఏ పని కావాలన్నా దాసునాయుడు వల్లే అవుతుందని కార్యకర్తలు ఒక రకమైన ప్రచారం కూడా చేస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తల్లికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది దాసునాయుడు జోక్యం. దీంతో కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న దాసునాయుడు మళ్లీ శ్రీకాకుళం నియోజకవర్గంలో వేలు పెట్టడం మొదలు పెట్టారన్న ఆరోపణలున్నాయి. గతంలో శ్రీకాకుళం, ఇప్పుడు నరసన్నపేటలో దాసునాయుడు పెత్తనంపై ఎమ్మెల్యేలు అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారని, అంతేకాకుండా అచ్చెన్నాయుడు సమక్షంలో కూడా దీనిపై చర్చించారని చెబుతున్నారు. దీనిపై తాను మాట్లాడతానని, ఎవరూ తొందర పడొద్దని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారట. కానీ దాసునాయుడు జోక్యం ఎక్కువైపోవడంతో నరసన్నపేట ఎమ్మెల్యే లోలోపల రగిలిపోయినా ఆయన కూతురు ఓపెన్ గా ఫైర్ అయ్యేదాకా వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో షాడో మంత్రిగా చలామణి అవుతున్న దాసునాయుడు వ్యవహారంపై టీడీపీ అధిష్టానం, కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. లేదంటే అంతర్గత విభేదాలు పెరిగిపోయి క్యాడర్ చీలిపోయే పరిస్థితి వస్తుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.